ముందుగా మరి ఈ ప్రోగ్రాంకి సంబంధించి పెళ్లి కొడుకు మరి చిరంజీవి గారు ఒక మంచి పుస్తకాన్ని అందించారు. వారికి మరి పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య గారికి, బూరా నరసయ్య గౌడ్ గారికి, తాడూరు శ్రీనివాస్ గారికి, బాలరాజు గౌడ్ గారికి, గౌరీ శంకర్ గారికి, సుధారాణి గారు, వెంకన్న గారు, చాంపూర్ రాజు గారు తదితర పెద్దలు, వేదికను అలంకరించిన పెద్దలు, అలానే ఈ కార్యక్రమం ఈరోజు ఆదివారం అయినా సరే ఒక భావోద్వేగంతో లోనై ఒక కాజ్ కోసం వచ్చినటువంటి మీ అందరికి కూడా, పాత్రికేయ మిత్రులకు కూడా స్వాగతిస్తున్నాను. ముందుగా ఈ చిరంజీవులు గారు తెలంగాణ ఇంకా రాబోయే చరిత్రలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పచ్చు. ఎట్లానంటే బీసీలకి ఏ రకంగా మరి అన్యాయం జరుగుతుందో అనేది ఒక పుస్తకంలో గ్రంథస్థం చేశారు, డేటా విత్ డేటా. ఇది ఇంతవరకు ఇటువంటి పుస్తకం సమగ్రంగా వచ్చింది లేదు. ఈ పుస్తకం ఎట్లాంటిదంటే శ్రీశ్రీ మహాప్రస్థానం కనుక మనం చదివితే చలం ముందు మాట రాస్తాడు. చలం ఏమంటాడంటే, ఈ మహాప్రస్థానాన్ని మీరు కనుక చదివి తట్టుకోగల చావ ఉంటే చదవండి అంటాడు. అంటే మహాప్రస్థానం చదవటానికి కూడా అది దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. ఆ రోజునున్న పరిస్థితుల్లో మరి ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితమే అన్నమాట. మరి ఈ రోజున ఈ పుస్తకం చదివి తట్టుకోగలిగిన చావ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5% ప్రజలకు ఇది కనుక చదివి తట్టుకోగలిగిన చావు ఉంటే పుస్తకం చదవాలి. వాళ్ళు చదవాలి, వాళ్ళకి చావు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో 95% మంది పుస్తకం అయితే ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం. ఈరోజు వేరే పుస్తకాలు ఏమక్కర్లా. ఇప్పుడు ఇంత సమగ్రమైన పుస్తకం, అన్ని అంశాలని కలిపి వచ్చిన పుస్తకం ఇది. హిస్సా, ఇజ్జత్, హుకుమత్ అని రాయడం అనేది, సో ఇట్లాంటిది ఒక రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ కూడా ఈ పుస్తకం లేదు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. తర్వాత ఆథెంటిక్ వెర్షన్, ఒక సుదీర్ఘమైన అనుభవం, ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి స్టడీ చేసి గత సంవత్సరంన్నర కాలంగా ప్రతి అంశాన్ని శ్రద్ధగా చూసి రాసినటువంటి పుస్తకం. ఇంతకు మించి ఏదన్నా ఉంటే డీటెయిల్సే ఇవ్వాల్సిందే, కానీ ఇంతకు మించి సంగ్రహంగా ఎక్కడ ఏ పుస్తకం రాదు. ఈ పుస్తకం మనం అందరం చదవాలి. మనం ఎవరికి ఏం చేస్తామో తెలియదు, కానీ మనకి మనం న్యాయం చేసుకోవాలంటే ప్రతి బీసీ చదవాల్సిన పుస్తకం ఇది. ఇది ఏదో పుస్తకం లాగా తీసుకోవద్దు. మీకు ఈ రోజున పుస్తకం మీ చేతికి వచ్చిందంటే మరి అది అంత ఆషామాషి విషయం కాదు. ఈ ఒక్క పుస్తకం చదవండి చాలు. చదివినాక ఈ పుస్తకంలోంచి మీకు నచ్చిన అంశం మీరు ఒక స్పీచ్ తయారు చేసుకోండి. మీకున్న అనుభవం, ఇక్కడ అందరూ నిష్ణాతులే, పెద్ద పెద్ద అధికారులుగా కానీ, సాహితీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ పనిచేసిన వాళ్ళే ఉన్నారు అందరూ. ఈ ఒక్కొక్క అంశాన్ని తీసుకుని, ఈ రోజున న్యాయరంగం ఉంది. న్యాయరంగంలో కనుక చూసుకున్నట్టయితే యాక్టింగ్ సీజేగా మన ఈశ్వరయ్య గారు అయ్యారు, కానీ ఒక బీసీ ఫుల్ సీజేగా ఇంతవరకు ఒక జస్టిస్ కొమరయ్య గారే అయ్యారు. సీజేగా హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ కొమరయ్య గారు అయ్యారు. ఆయన తర్వాత ఇంకా ఏబీసీ కాల. జస్టిస్ కొమరయ్య గారు కూడా నైజాం కాలంలో రిక్రూట్ అయిన జడ్జి. ఆయన నైజాం కాలంలో రిక్రూట్ అయ్యాడు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్గా అయ్యాడు. ఇంతవరకు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు హైకోర్టు జడ్జి అయినా వాళ్ళు హైకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే పరిస్థితులు లేని విధంగానే ఎంపిక ఉంటుంది. దానిలో చాలా రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. పాలక కులాలకు చెందిన వాళ్ళు చీఫ్ జస్టిస్ అవ్వచ్చు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే విధంగా ఎంపికలు ఉంటాయి. ఒకళ్ళు కాదు, ఇద్దరైనా సరే పోటీ పడి అయ్యే విధంగా ఉంటాయి. కానీ ఒక బీసీ చీఫ్ జస్టిస్గా అయ్యేటువంటి అవకాశం లేని పాలనా వ్యవస్థ ఇది. రాజ్యాంగంలో అన్నీ ఉన్నాయి,
కానీ అమలయ్యేటప్పటికీ మనం ఒక చీఫ్ జస్టిస్ కాలేము, ఒక ఎస్సీ చీఫ్ జస్టిస్ కాలేడు, ఈ దేశంలో ఒక ఎస్టీ చీఫ్ జస్టిస్ కాలేడు. ఏదో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ఆయన కొన్ని నెలలకు అయ్యాడని దాని మీదనే విపరీతమైనటువంటి ప్రచారాలు జరిగాయి. అందువల్ల ఈ పుస్తకం చదవాలి. న్యాయరంగంలో ఏమైంది మనం అనుకుంటాం, హైకోర్టు జడ్జిది ఏముందిలే, మందు కాదు కదా, మనకు సంబంధించిన అంశం కాదనుకుంటాం. కానీ కాదు, మన ఎంతోమంది బీసీ లాయర్లు ఉన్నారు, వందల వేల మంది బీసీ లాయర్లు ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు పై స్థాయికి వచ్చే విధమైనటువంటి ఎంపిక ప్రక్రియ లేదు. ఎందుకు లేదు? దానికి కారణం ఏంటి? వాటా లేదు, హిస్సా లేదు. దానికి కారణం ఏంటి? హుకుమత్ లేదు, అధికారం లేదు, రాజ్యాధికారం లేదు, ఎమ్మెల్యేలు లేరు. అసెంబ్లీలో ఈనాడు తెలంగాణ అసెంబ్లీలో ఉంది 119 స్థానాల్లో 19 మందే బీసీలు ఉన్నారు. మరి మీరు అనుకున్నది ఎట్లా జరుగుతుంది? మనం అనుకున్నది ఎట్లా జరుగుతుంది? జడ్జీల ఎంపిక ఎట్లా జరుగుతుంది? అందువల్ల ఇది మనం చదువుకుంటే అసలు రోగం ఏంటి, ఈ దేశానికి పట్టిన రోగం ఏంటంటే బీసీల్ని చిన్న చూపు చూడటమే. బీసీల సమస్యే భారతదేశ సమస్య, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇది కాంశీరామ్ చెప్పిన మాట. బీసీల సమస్యే భారతదేశ సమస్య. భారతదేశంలో ఉన్న సమస్యలన్నీ పోవాలంటే బీసీలకి అధికారంలో వాళ్ళ వాటా వాళ్ళకి దక్కాలి. ఈ పుస్తకం నుంచి మనం ఇంత నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇంత శ్రమకోర్చి రాసిన పుస్తకం, దీన్ని ఆషామాషిగా మనం తీసుకునేది కాదు. ఇది ఒక్కొక్క రంగం. ఇక నేను వేరే రంగాలు చెప్పక్కర్లా, మీడియా రంగం గురించి చెప్పక్కర్లా. ఆ రంగంలో మన వాటా ఎంత, సినిమా రంగంలో మన వాటా ఎంత, ఎందుకు రాదు? ఒక మంచి గాయకుడు ఉన్నాడంటే ఆ గాయకుడు మరి ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగానో ఎవరు రావాలంటే పైకి రాని వ్యవస్థలు ఉంటాయి ఇక్కడ. ఒక చంద్రబోస్ లాంటి రచయిత ఒక పెద్ద రచయితగా కాని విధమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి ఇక్కడ. ఎక్కడికక్కడ మనిషిని కట్ చేసే వ్యవస్థలే ఉంటాయి. ఇందాక అన్నారు, హనుమంతరావు గారు అన్నారు, రిటైర్ అయినాక మాట్లాడుతున్నారు, రిటైర్ కాకముందు ఎట్లా మాట్లాడతారంటే, రిటైర్ కాకముందు మాట్లాడాలంటే అధికారం మన దగ్గర లేదు. ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాట్లాడాలంటే ఆ పైన వాళ్ళని అధికారాన్ని చెలాయించేది ఎవరు? ఒక కమ్మ ముఖ్యమంత్రి, ఒక రెడ్డి ముఖ్యమంత్రి. ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? మాట్లాడే అవకాశాలు ఎట్లా ఉంటాయి చెప్పండి? అందువలన ఈ రోజున అధికారం నుంచి కాదు ఇది రావాల్సింది, రాజకీయ నాయకుల నుంచి రావాలి. రాజకీయ వృత్తిలోకి బీసీలు రావాలి. రాజకీయ పార్టీల్లో పనిచేయటం కాదు, రాజకీయ పార్టీలు పెట్టాలా. అందుకని ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిణామం జరిగింది. మల్లన్న ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టాడు. నేను ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేస్తా. ఒక పార్టీని రన్ చేయటం కావాలా ఈ రోజున బీసీలకి, పార్టీల వెంట రన్ చేయటం కాదు. లెట్ us not run after parties, let us run the parties. అదే హుకుమత్ వస్తుంది, అప్పుడే వస్తుంది హుకుమత్. వాళ్ళ దగ్గరికి వస్తే జీ హుజూర్ అంటాం, హుకుమత్ రాదు. హుకుం క్యా హై బోలియే సాబ్ అనాల్సి వస్తుంది. అది కాదు మనకు కావాల్సింది. నా ఈ రోజున అందుకని నేను అంటున్నా, ఈ పుస్తకం చిన్న చిత్తగా పుస్తకం కాదండి, ఇందులో కార్యాచరణ ప్రణాళిక కూడా ఉంది. కార్యాచరణ ప్రణాళిక ఏంటంటే బీసీలు రాజకీయ వృత్తిని చేపట్టాలి. బీసీలు ఎప్పుడైతే రాజకీయ వృత్తిని చేపడతారో ఎస్సీ ఎస్టీల సహకారంతో, అలానే కొన్ని ఓసీల్లో కొన్ని కులాలు ఉన్నాయి ఈ రోజున, వాళ్ళు కూడా బీసీ కులాలుగా మారిపోయారు. అందుకనే తెలంగాణలో కేవలం 5% మంది మధ్యనే రాజ్యాధికారం ఉంది. 60 ఎమ్మెల్యేలు, 5% 3 కులాలు, 5% మంది ఉన్నారు జనాభా. 20 లక్షల మంది, 30 లక్షల మంది తప్పితే లేరు వాళ్ళు. 30 లక్షల మంది 4 కోట్ల మంది జనాల్ని ఏళ్తున్నారు. ఈ 3,70,00,000కి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన పుస్తకం ఇది. ఈ కార్యాచరణతో మనం ముందుకు పోదాం, రాజకీయాల్లోకి వద్దాం, రాజకీయ పార్టీలు నడుపుదాం. మనం ఫెయిల్ అవడం అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే
చాలా మంది రాజకీయాల్లో చాలా మంది అడుగుతూ ఉంటారు, డబ్బు లేనిది ఎట్లా చేస్తాం రాజకీయం. డబ్బు వాళ్ళకి ఎందుకు కావాల్సి వచ్చిందంటే మన ఓట్లను కొనటానికి వచ్చింది. వాళ్ళకి డబ్బు అవసరం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓట్లు లేవు, ఓట్లన్నీ మనవి. మన ఓట్లు కొనటానికి వాళ్ళకి డబ్బు కావాలా, మన ఓట్లు మనం వేసుకోవటానికి డబ్బు ఏం అవసరం? భావజాలం కావాలా, భావజాల వ్యాప్తి కావాలా, జరుగుతున్న అన్యాయం కావాలా, ఈ దోపిడీ తెలియాలా. 1743 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇంతవరకు తెలంగాణలో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. బీసీలు అయింది కేవలం 279 మంది మాత్రమే ఎమ్మెల్యేలు. 279, 1743లో కనీసం 800-900 మంది ఎమ్మెల్యేలు అవ్వాలి. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని చెప్పి బీసీలందరూ అర్థం చేసుకుని నేను ఇక్కడితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.